అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. అల్లు అర్జున్కి మళ్ళీ విషాదం, అన్నదమ్ముల్లో ఒకరు మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ గౌరవం చిత్రంలో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన శిరీష్ ఖాతాలో ఇప్పటి వరకు సరైన హిట్ అనేది పడలేదు. 2019లో వచ్చిన ఏబిసిడి సినిమాతో డిజాస్టర్ అందుకున్న అల్లు శిరీష్ కొన్ని నెలల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఛానళ్ల తర్వాత మళ్ళీ ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజేత్ ఫేమ్ రాకేష్ శశి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. కానీ అల్లు శిరీష్ ఖాతాలో ఇప్పటి వరకు భారీ హిట్ లేదు. అయితే మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న శిరీష్ ఓ షాకింగ్ న్యూస్ అయితే బయటపెట్టాడు. ప్రముఖ హాస్య నటుడు అలీతో జరిగిన చాట్ షోలో చాలామందికి తెలియని ఒక వాస్తవాన్ని అలీ అడిగాడు. తన తండ్రి అల్లు అరవింద్కు ఎంతమంది పిల్లలున్నారని అలీ అడిగాడు. తన తండ్రికి 4 కొడుకులు ఉన్నారని శిరీష్ దానికి బదులిచ్చాడు. అల్లు వెంకటేష్, అల్లు రాజేష్, అల్లు అర్జున్ మరియు తాను అంటే అల్లు శిరీష్. తన రెండో అన్న రాజేష్ 5 ఏళ్ల వయసులో ప్రమాదంలో మరణించాడని శిరీష్ వెల్లడించాడు. అప్పటికి శిరీష్ పుట్టలేదట. అయితే అల్లు అరవింద్ తన షోకు హాజరైనప్పుడు ఈ ప్రశ్న అడగాలని అనుకున్నానని, అయితే అలాంటి ఎమోషనల్ క్వశ్చన్స్ వేసి అరవింద్ మూడు పాడు చేసే ధైర్యం చేయలేనని అలీ చెప్పాడట. ఇప్పటి వరకు అల్లు అరవింద్కు 3 కొడుకులు మాత్రమే అని తెలిసింది. ఉన్నారు షాక్ అయిపోయారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.